హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు వంకాయ ఉల్లికారం చేసి చూపిస్తానండి. చూసారా, ఇవి తెల్ల వంకాయలు తీసుకున్నాను నేను. నెక్స్ట్ వాటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఒక 3 ఆనియన్ తీసుకున్నానండి. 1/2 kg బ్రింజాల వంకాయలు ఉన్నాయి. దానికి 3 ఆనియన్స్ ఈ సైజ్ సరిపోతుంది. చూసారా, నేను చిటికెడు జీరా, టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ అండి, ఆయిల్, ఇవి ఉంటే సరిపోతుంది మనకి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ వంకాయల్ని నీట్గా ఫస్ట్ వాష్ చేసుకుందామండి. వాష్ చేసి కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకుందాం. చూడండి, వంకాయలు ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా 4 పీసెస్ కట్ చేసుకోవాలి మనము. చూసారా, ఏమైనా పుచ్చులు ఉంటాయేమో జాగ్రత్తగా చూసుకొని కట్ చేసి ఇలా చక్కగా కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వాటర్లో వేసేసుకోవాలండి. మన ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యే వరకు ఇవి కండెక్కకుండా ఉంటాయి. ఇప్పుడు వీటికి మనము వంకాయ ఉల్లికారం కదండి చేసేది. ఇప్పుడు గ్రేవీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. గ్రేవీ ప్రిపరేషన్ కోసం మనం ఇలా మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలండి. మనం తీసుకున్నటువంటి 3 ఆనియన్స్ వేసుకోవాలి. దీనిలో చూసారా, 1/2 టేబుల్ స్పూన్ జీరా, రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్, పసుపు అండి, ఇవన్నీ వేసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూసారండి, ఇవాళ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వంకాయల్ని మనము వాటర్ లేకుండా స్క్వీజ్ చేసి ఇట్లా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. చూసారా, ఇవి ఉన్నాయి కదా, ఇలా మొత్తం స్క్వీజ్ చేసేసి ఇట్లా వేరే దానిలోకి అన్నీ ఇలా షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము గుత్తి వంకాయకి మసాలా ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇప్పుడు వీటిలో చక్కగా వంకాయల్లో ఎంతవరకు మసాలా పడితే అంతవరకు చక్కగా మొత్తం పెట్టేసుకోవాలండి. ఈ వంకాయని ఇలా 4 పార్ట్స్ చేసుకున్నాం కదండి. ఇలా లోపల మొత్తం మనం ఇప్పుడు ఈ గ్రేవీ ప్రిపరేషన్ చేసింది దాని లోపల ఫిల్ చేసేసుకుందాం. చూడండి, చక్కగా ఇలా మనము ఈ వంకాయలో ఫిల్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను తీసుకున్న 3 ఆనియన్స్ కరెక్ట్గా సరిపోయాయండి. ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే మళ్ళీ గ్రేవీ ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి ఇలా ఆ సైజ్ 3 ఆనియన్స్ అయితే కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మనం బాండీ పెట్టుకుందామండి. చూసారా, బాండీ పెట్టుకున్నాను, హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసామండి. ఒక్కసారి దీన్ని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి అంతా. ఇప్పుడు హీట్ ఎక్కిన తర్వాత మనం ఫిల్ చేసుకున్నటువంటి బ్రింజాలు వేసుకోవడం అండి. కర్రీ చాలా సింపుల్, చాలా టేస్ట్ బాగుంటుంది, సూపర్గా. అందులో ఈ తెల్ల వంకాయలకి ఇలా అయితేనే బాగుంటుందండి, ఎక్కువ టేస్ట్ ఉంటుంది మన నార్మల్ కర్రీ కన్నా కూడా. ఇది కొంచెం హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. చూసారా, ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఇలా పెట్టుకుందాం. ఈ కాడలు అలానే ఉంచుకోవాలండి, కంప్లీట్గా కట్ చేయకూడదు. దీన్ని కూడా హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అంటే కొంచెం మీడియంలో పెట్టుకొని వేయించుకుంటే ఏంటంటే కంప్లీట్గా వేగుతుందండి. సరే, చక్కగా దీన్ని వెంటనే కదపొద్దండి. దీని మీద మూత పెట్టేసి తీసుకొని 3 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి సిమ్లోనే ఉంటుంది కాబట్టి ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఫ్రై అవుతున్నాయి కదా. వీటిని దీంతో ఇలా కొంచెం ఇట్లా అనుకుంటే ఒక 2-3 టైమ్స్. నెక్స్ట్ మనం చిన్న స్పూన్ తీసుకొని టర్న్ చేసుకుందాం. చూసారా, చక్కగా గరిటె పెట్టి అలా పిచ్చిగా అంటే క్లమ్జీగా నార్మల్ కర్రీ లాగా చేసుకోకూడదండి. ఇలా స్లోగా తిప్పుకుంటే ఇంకో సైడ్ కూడా చక్కగా బాయిల్ అవుతుంది అన్నట్టు. అందుకే చెప్పాను కదా, నేను హై ఫ్లేమ్లో అనేది పెట్టకూడదండి. అంటే కొంచెం టైం పడుతుంది కానీ మంచిగా బాయిల్ అవ్వాలి కదా, ఇది లోపలంతా ఫ్రై అవ్వాలి కాబట్టి మనం ఇవన్నీ ఇలా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకుందాం. త్వరగా మగ్గిపోతుందండి వంకాయ. చక్కగా ఫ్రై అవుతున్నాయి కదండి. మళ్ళీ ఒకసారి మనం ఇలా తిప్పేసుకుంటే ఒకసారి కంప్లీట్గా చక్కగా లోపల ఉన్న గ్రేవీ అలానే ఉంటుంది. జాగ్రత్తగా తిప్పేసుకోవాలండి, ఒక గ్రేవీ అంతా బయటకు రాకుండా ఫ్రై అవుతుంది అన్నట్టు. సరే, ఇంకొక 2 మినిట్స్ ఉంటే మన కర్రీ రెడీ అవుతుందండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. వావ్, సూపర్ అండి, మన కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఒక్క 1 మినిట్ ఉంచుదామండి. చూసారా, ఎంత
కలర్ఫుల్గా ఉందంటే ఇలా ఒక్క కాయ వేసుకొని తింటండి ఎంత అన్నంలో కలుస్తుందంటే, ఎందుకంటే లోపలంతా గ్రేవీ ఉంటుంది, అది కూడా వేగిపోయింది కదా, చాలా బాగుంటుందండి. ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. మన వంకాయ ఉల్లికారం కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి, సర్వింగ్ బౌల్లోకి. చూడండి మన కాయ వంకాయ అలానే ఉందండి, చూసారా? చక్కగా ఏ కాయ విడిపోకుండా లోపల మసాలా కూడా అలానే ఉంది, గ్రేవీ చక్కగా. ఇలా మనం సర్వ్ చేసుకునేటప్పుడు కూడా ఏ కాయ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుందండి. చూసారా, సింపుల్ అండ్ టేస్టీ అండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము దానిలో ఉన్న కొంచెం గ్రేవీ ఇలా పైన వేసుకున్నామంటే టేస్ట్ అద్దరిపోతుందండి. సరే, మన వంకాయ ఉల్లికారం రెడీ అండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.